సార్ ఇంత పెద్ద విపత్తు అంటే ఈ కృష్ణానది ఇన్ని లక్షల క్యూసెక్కుల నీరు అనేది గతంలో ఎప్పుడూ లేదు. చరిత్ర దాదాపు 121 ఏళ్ల తర్వాత అంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ వయసులో కూడా అర్ధరాత్రులని అపరాత్రులన్నీ తిరిగి అధికారులతో పనిచేయడం ఎంతవరకు అసలు చాలా బాగా చేపిస్తున్నారండి ఏంటి. ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం ఎలాంటి ఇది కూడా లేదండి. అధికారులతో కూడా ఆయన నిద్రపోకుండా అధికారులను కూడా నిద్రపోనివ్వకుండా చాలా యాక్టివ్ గా చేపిస్తున్నారు సార్. కానీ సార్ దీన్ని కూడా ఈ రోజున రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బుడమేర గేట్లు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ కనీసం ఈ పరిస్థితుల్లో ప్రజల గురించి ఆలోచించి మేము కూడా మీతో కలిసి సహకరించి పనులు చేస్తామని చెప్పాల్సిందే పోయి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఎలా చూడాలి సార్? సార్ ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కారు కదండి. 2020-21లో వరదలు వచ్చినాయండి. వస్తే కనీసం తింటాకి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదండి. అసలు మామూలు భోజనాలు వదిలేండి. ఇవాళ ఏదో వచ్చి పెద్ద కబుర్లు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏంలో 2 సంవత్సరాలు వస్తే ఆయన ఏం చేశాడు చెప్పానండి. ఏమండి ఇవాళ వచ్చి అది చేశారు ఇలా మునిగిపోయిందని వచ్చి ఓ పెద్ద చెప్తున్నాడు. నేను గోడ కట్టబట్టి అందరూ సేవే లేకపోతే ఇదేండి. ఇదన్నీ ఎప్పుడండి అయింది? 2016లో స్టార్ట్ అయిందండి ఇది ఏంటి. తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత దాన్ని ఈయన కంటిన్యూ చేశాడు. కానీ ఈయన స్పెషల్ గా వచ్చి ఏమి గోడ కట్టించింది ఏం కాదండి. దాన్నే రన్నింగ్ చేశాడు. దీన్ని రెండు విభాగాలుగా ఫేజ్ 1 అని ఫేజ్ 2 అని 2 సార్లుగా కట్టారు సార్. ఫేజ్ 1 చంద్రబాబు రామోహన్ గారు హయాంలో అవునండి. చంద్రబాబు నాయుడు గారు ఇదిలో గద్దె రామోహన్ గారు కట్టించారండి ఫేజ్ 1. ఫేజ్ 2 వచ్చేటప్పటికల్లా గవర్నమెంట్ మారిపోయింది. దాని ఇదిలో అదే కంటిన్యూ చేస్తూ చేశారండి. ఈయనేదో కొత్తగా చేసింది ఏం లేదండి. దీనికి ఏంటంటే ఈయన హైలైట్ చేసుకున్నాడు. నేను ఇది చేయబట్టి ఆ గోడ కట్టబట్టి వీళ్ళంతా సేవ్ అన్నారు లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు ఆ పార్టీ సంబంధించి వాళ్ళు ఎవరైనా సార్ ఇప్పుడు 4 రోజులు ఇక్కడ ఉంది. ఎవరైనా వచ్చి ఎవరికైనా ఏదైనా సాయం చేశారని అడగమనండి సార్. అసలు ఇవన్నీ పక్కన పెడితే డ్రైనేజీ వ్యవస్థలు కానీ లేకపోతే కాలువల పూడికతీతలు కానీ గత 5 ఏళ్లలో కనుక జరుగుంటే ఎక్కడికక్కడ నీరు నిలిచే పరిస్థితి ఉండేదా ఈ రోజు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఇది కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేదు సార్. ఏంటి ఏదో జనాలందరికీ ఏది 5,000 ఇచ్చాను 10,000 ఇచ్చాను అమ్మఒడి ఇచ్చాను ఈ చెప్పుకోవడం తప్ప వచ్చి ఆయన అయ్యంలో ఎవరు కూడా ఇదిగో ఈ పని చేశాను అన్నది ఏం లేదు సార్. ఏంటి ఇప్పుడు సార్ ఇప్పుడు ఇది మొత్తం కట్టంతా కొట్టుకుపోయింది సార్. ఈ అన్నది కట్ట ఏరియా అంతాను. మేము 5 సంవత్సరాల నుంచి కూడా అడుగుతున్నాం సార్. ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాము ఏంటి. ఇక్కడ ఉన్న నాయకులు అందరిని అడుగుతున్నాం సార్. ఒక్కళ్ళు కూడా వచ్చి మా మొహాన్ని చూసి ఈ రోడ్డు వేద్దాం అన్నవాళ్ళు కూడా లేరు సార్. సో గత కొద్ది రోజులుగా సార్ ఈ 3-4 రోజుల నుంచి చూస్తే కొన్ని లక్షల అవుట్ఫ్లో తగ్గింది, వరద ఉధృతి కూడా తగ్గింది. కానీ ప్రభుత్వం సహకారం వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరి సహకారం కోరుతున్నారు. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సహకరిస్తున్నారు, ప్రభుత్వానికి ఫండ్ ఇస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన అయితే మరో పక్క నుంచి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని అనుకుంటే ఇది రాజకీయం చేసే సమయం అంటారా? కాదండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే ఈ విపత్తు సమయంలో మన ప్రతిపక్షం కాదు మనం కూడా మనంతో సాయం చేయాలని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రోత్సహించి ఆయన కూడా నిలబడి చేయాలి. అవన్నీ వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఏంటి. అది అక్కడ అది ములిగింది అసలు ఎన్ని తిట్టుకున్నారు అన్నది కూడా పట్టించుకోవట్లేదండి. అంటే ఏదో వచ్చాను నేను అది చేశాను ఇది చేశాను చెప్పుకుంటాడు తప్పనిచ్చి ఈ టైంలో వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఆయన నిలబడి చేపిస్తే చాలా హైలైట్ అయ్యేవాడండి. అవన్నీ వదిలేసి రాజకీయాలు మాట్లాడుతుంటే ఈ టైం అండి రాజకీయాలు మాట్లాడుకున్న టైం. ప్రభుత్వం నుంచి సహకారం కానీ ఆహార పొట్లాలు కానీ ప్రతి ఒక్కళ్ళకి పులిహార పాటలు కానీ రైస్ కానీ అంత బాగా అంతని కొని ఎక్కడ మిగిలిగా మళ్ళీ అక్కడ మిగిలివి ఇక్కడ అన్ని బాగా తాటలతో బాగా చేస్తారు. చాలా బాగా చేస్తుంది సార్. ఏంటి ఇప్పుడు అన్ని శాఖల నుంచి కూడాను ఫుడ్ గాని ఏంటి పాలు గాని ఏదైనా సరే చాలా బాగా అందిస్తున్నారండి. దేనికి కూడా లోటు లేదండి. అమ్మ ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇంత నీళ్లు ఇబ్బందులు జలప్రలయం ఇది ఎప్పుడు చూడండి. గతంలో ఇంత పరిస్థితి ఇలాంటి లేదు. మీరు పెద్దవారు మీకు తెలుసు. ఎట్లుందమ్మా ప్రభుత్వం? బాగా అందుతుంది అన్ని బాగా. అవును వచ్చారు నన్ను వచ్చారు మాట్లాడావు నన్ను వచ్చారు అన్ని సాయం చేస్తున్నారు. అన్ని అందుతున్నాయి.
బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. పాల ప్యాకెట్లు మా నీళ్లు అవన్నీ బాగానే ఇచ్చారు. బాగానే చదువుతున్నారు. బాగానే ఉంది. బాగానే చేశారు. జగన్ గారు అసలు ఏమి చేయట్లేదు, అంతా కావాలని అంతా గేట్లు ఎత్తేసేసి ఏదో నీళ్లు బదులేరని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ టైంలో కూడా రాజకీయం చేయడం అవసరం అంటారమ్మా? లేదండి. ప్రజలకి సాయం మేము కూడా వస్తాం, మేము కూడా కలిసి సాయం చేస్తామని కదా చెప్పాలి. అవునండి, అవునండి, అవునండి. చేయాల్సిన పని చేయకపోతే ఈయన చంద్రబాబు నాయుడు మళ్ళీ అదేముడు అది పగిలిపోయింది, అది అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం? వాగనేది సార్ గేట్లు కాస్త కట్ట ఉంటది, కట్ట దిగిద్ది, గేట్లు ఉండవు సార్. ఆయన చెప్పండి, 5 ఏళ్ళు మీరు పాలన చేశారు, ఏం చేశారు? ప్రజలనే వాళ్ళు ఉన్నారని మీకు గుర్తుందా? 5 ఏళ్లలో వాళ్ళ దగ్గరికి వచ్చారా? ఎంతసేపు వాళ్ళ హెలికాప్టర్లు వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్తే పరదాలు కట్టుకొని వెళ్ళడం అవన్నీ కాదండి. జనాల్లో తిరిగేవాడే నాయకుడు, జనాల్లో తిరగాలి మీరు అని చెప్పండి. అంటే ఈ వయసులో అంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా 1-10 సార్లు తిరగడం కానీ చేశారండి బాగానే చేశారు. ఆయన నిలబెట్టుకున్నారు. నిన్న ఆయన కరెంట్ వస్తుంది అన్నారు, కరెంట్ ఇచ్చారు. ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఓతప్పంగా వస్తారు వెళ్ళిపోతారు, అల్లదు కదా. ఆయనతో ఏ నాయకుడు పోటీ ఉండదు. ఆయనతో ఇంట్లో మోడీ గారితో కూడా పోటీ ఉండదు. ఆయనకు తెలిసినంత అనుభవం గానీ ఆయన చేసిన మేలు ఎవరు చేయలే మాకు. అదే ఆయన జగన్ ఉన్నప్పుడు మాకు ఇలాంటి వరదలు వచ్చినా ఏమొచ్చినా పట్టించుకోవాలా. ఇప్పుడు ఆయనే మమ్మల్ని పట్టించుకున్నాడు. ఈ తిండి తింటున్నామన్నా, ఈ నీళ్లు తాగుతున్నామన్నా ఆయన ద్వారా గానీ. ఈ టైంలో కాదు కదా మరి రాజకీయాలు చేసింది, ఇప్పుడు ఈ టైం కాదు. ఇంకా మేము కూడా వచ్చి సేవ చేస్తాం, మమ్మల్ని కూడా కలుపుకోండి అని చెప్పి మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ఈ రోజు రాజకీయం చేస్తూ అదేదో గేట్లు ఎత్తేసారు. ఎవరెత్తేస్తారండి? ఇంతమంది పాడైపోవాలని ఆయన అనుకుంటాడా? ఆయనకి అవసరమా ఇంతమంది బాధలు పడుతుంటే? ఇప్పటికే అప్పుల్లో ఉంది కదా, ఇలా చేస్తాడు ఆయన? ఆయన చేయాల్సిన అవసరం లేదండి. ఆయన మీద గిట్టగా చెప్తున్నారు ఇవన్నీ. నమ్మమండి మేము. ఆయన 100 చెప్పినా మేము నమ్మం. ఆయన 100 చెప్పినవాడిని మాకేమీ చేయలేదు ఆయన, అందుకే అలా ఓడిపోయాడు. సాయం ఎలా ఉందమ్మా? బంగారులా జరుగుతుందండి. అందరూ బాగా చేస్తున్నారు, ఎవరికి ఏ లోటు లేదు. ఏ లోటు లేదండి, ఏ లోటు లేదు. శుభ్రంగా ఇదవుతున్నారు. అన్ని అందుతున్నాయి. ఈ ప్రభుత్వం బాగుంది. అంటే ఇలాగ మరి వచ్చి మనుషులు వచ్చి ఇంటింటికి వచ్చి అడగటం చేయటం, పాల ప్యాకెట్లు కానీ మీ ఫుడ్ అందిందా అని అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు. వచ్చారంట మేము లోపల మా నీళ్లు ఇంట్లో ఉన్నాయి కదా, మేము ఈ రోడ్డు మీదకి వచ్చారంట. మాట్లాడామండి. అన్నాడు ఆయన కరెంట్ ఇస్తా అన్నాడు, చక్క కరెంట్ ఇచ్చాడు ఆయనకి. నన్ను మేము మాట్లాడాము ఇలాగే. వెళ్ళాడు, ఇలా వెళ్ళిన గంటకి కరెంట్ వచ్చింది. ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు చేస్తారు. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇట్లా అయింది. చంద్రబాబు నాయుడు ఉంటే ఇట్లా అవదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అది 5 ఏళ్లలో కనీసం కాలువల పూడిక తేదలు కానీ లేకపోతే ఏమి లేదు. ఆయన చేసిందే ఈ రోజు. ఆయన చేసిన తిప్పులే ఎంతమంది బాధపడుతున్నాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే మాత్రం ఇట్లా ఉండేది కాదు. ఏమి చేయలేదండి. కనిపిస్తున్నా మీకు ఎన్ని పరదాలు ఉండేవి. మా అన్న ఫ్లైట్ లోంచి వచ్చాడు, ఇలా చూసుకుని వెళ్ళిపోయాడు. అసలు సచ్చినా నవ్వేవాడే. ఎవరన్నా ఆపద వచ్చినా నవ్వుతా చెప్తాడు. ఏ సమయంలో నవ్వాలో ఏ సమయంలో ఏడవాలో కూడా తెలియదు ఆయనకి. అలాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా ఎప్పుడు చేయాలి, రాజకీయం ఏం తెలీదు, ఏమి తెలీదు. సంపాదించుకుందామా 100 కోట్లు, పిల్లల పేరుతో పెళ్ళాం పేరుతో ఆస్తులు కూడబెట్టుకుందాం, అదే పని. ఈ కబేళా సెంటర్ అనే పాటికి వర్షాకాలంలో ఎప్పుడు కూడా ఇబ్బంది. 40 years నుంచి ఇంత ఇదిగా ఎప్పుడు లేదండి. ఇదే ఫస్ట్ టైం. ఉద్దుతో బుడమేరు వచ్చింది మాకు తెలుసు. ఇట్లా ఎప్పుడు రాలా. గత ప్రభుత్వం ఎవరున్నా సరే రాజకీయం పట్టించుకోలేదండి. గత ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. ఇవాళ రోజున ఈ ప్రజలు కొంచెం ఇట్లా తింటున్నారంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లే తింటున్నారు. అంతేనండి ఇస్తున్నారు. ఈ రోజు అంటే ఇలాంటి పరిస్థితి వస్తాయని అనుకున్నారా సార్? ఎవరు ఊహించలేదు. ఎప్పుడైనా చూసారా మీరు? లేదండి.
కాకపోతే మీరేం చెప్తారు సార్? అంత బాగానే చేస్తున్నారు, అంత బాగానే సార్ చేస్తున్నారు. ఏం చేయట్లేదు కదా. అలాగే చిల్లర రాజకీయాలు అండి, అన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అంతేగాని ఏం అంత బాగానే చేస్తున్నారండి. అన్ని అందుతున్నాయి మాకు, గవర్నమెంట్ నుంచి కానీ అన్ని అందుతున్నాయి. అసలు చెప్పే పని లేదండి. వస్తున్నారు, ఒక ఎమ్మెల్యే వస్తున్నారు, ఒక మినిస్టర్ వస్తున్నారు, నిన్న బాబు గారు వచ్చారు, అన్ని వస్తారు చూసుకుని మేము ఉన్నామా మీకేం బాధ లేదు, మాకు లేదని లోటు లేదు. అదే మా జగన్ ఉండే కనుక మేము కూడా మోటామల్లి పట్టుకొని ఎడో పోయేవాళ్ళం. డైలీ ఎవరో ఒకరు వస్తానే ఉన్నారు. అదే లేదు ప్రాబ్లం, సాయం బాగా అవుతుంది. ఏం లేదు, గవర్నమెంట్ తప్పు పట్టకూడదండి. ఇప్పుడు గవర్నమెంట్ తప్పేం లేదు. చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నాడు. అది